మరియు ఇతర పార్టీల సహకారంతో రాజ్యసభ ఎంపికయ్యారు. 2 సార్లు ఎన్నికల్లో ఆయన రాజకీయ జీవితాన్ని హత్య చేయడానికి పూనుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ప్రభుత్వం ఏర్పడే వరకు వారికి భారతరత్న ఇవ్వకుండా అడ్డుపడ్డది కూడా కాంగ్రెస్ పార్టీ. వారి ఆశయాలకు తిలోదకాలు ఇచ్చి కేవలం నామమాత్రం అంబేద్కర్ పేరును ఉచ్చరించే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. నిజంగా అదేవిధంగా ఈ మన మేనిఫెస్టోలో 25 లక్షల మంది అసైన్డ్ భూములకు పట్టాలు కల్పిస్తామని ఇప్పటి వరకు ఆ భూముల్ని కూడా కైవసం చేసుకున్నటువంటి ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ. లగరచర్ల లాంటి ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ భూముల్ని నిరంకుశంగా పోలీసులు బీడీలు వేసి దమనకాండతో అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా లగరచర్ల ఘటన కారకులు కూడా ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ బ్యాచ్ అని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జై సంవిధాన్, ఈ జై సంవిధాన్కు అసలు వీళ్ళకు నైతిక కానీ భౌతిక కానీ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనస్ఫూర్తిగా రాసినటువంటి ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని బొందబెట్టి 1976 ఎమర్జెన్సీ టైంలో ఇందిరా రాజ్యాంగాన్ని రాసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అమలవుతున్న ఏదైతే ప్రాదేశిక రాజ్యాంగంలో ప్రాదేశిక అంబేద్కర్ గారి యొక్క ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగంలో ఉన్న ప్రాదేశిక కాదు, ఇందిరాగాంధీ కుట్టిల కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ మన అమెండ్మెంట్ 42 ద్వారా ప్రియాంబుల్నే మార్చినటువంటి దుష్ట చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా స్వాతంత్ర కాంగ్రెస్ హయాంలో 99 సార్లు ప్రతిపక్ష పార్టీల యొక్క ప్రభుత్వాన్ని రాష్ట్రాల్లో కూలగొట్టి రాష్ట్రపతి పాలన విధించినటువంటి దుష్ట చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మనందరం గుర్తున్నది, ఎన్టీఆర్ గారి అద్భుతమైనటువంటి మెజార్టీ ఉన్నా అప్పుడు ఉన్నటువంటి రామ్లాల్ గవర్నమెంట్ కేవలం ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు జెండా ఎగిరేశారని కక్కుర్తితో, దుష్టబుద్ధితో, సంకోచిత బుద్ధితో ప్రభుత్వాన్ని రద్దు చేస్తే యావత్ తెలుగు ప్రపంచ రాష్ట్రాల ప్రజలు వీధుల్లో పోరాటాలు చేసి మళ్ళా పునఃప్రతిష్ఠ చేయటం జరిగిందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా రాజ్యాంగంలో ఎట్లయితే అసెంబ్లీ పార్లమెంటుకు హక్కులు ఉంటాయో స్థానిక సంస్థలైన సర్పంచులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలకు ఏదైతే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ కావాలనో స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా 18 నెలలైనా కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకుండా 7 నెలలైనా మున్సిపాలిటీ ఎలక్షన్స్ నిర్వహించకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిర్వహించకుండా రాజ్యాంగాన్ని విధ్వంసం చేసేది, ఉల్లంఘించేది కాంగ్రెస్ పార్టీ. సిగ్గు శరం లేకుంటే ఈరోజు ఆ పుస్తకాన్ని పట్టుకొని ఓట్ల రాజకీయం రాహుల్ గాంధీ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే భారతదేశానికి రాజ్యాంగం ఎట్లనో
ఒక రాజకీయ పార్టీకి వాళ్ళకి మేనిఫెస్టో కూడా అలాంటిది. అలాంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ తుంగలో తొక్కి రాజ్యాంగ స్ఫూర్తిని బొందబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కేవలం దేశంలోనే ప్రజాస్వామ్యకు వ్యతిరేకంగా ఉల్లంఘిస్తుంటే నెహ్రూ ముది మనవనుడు రాహుల్ గాంధీ ఒక అడుగు ముందేసి, నాకు ఇంకా అర్థం కాలే నెహ్రూ ముది మనవనుడు గాంధీ ఎట్లయితాడు, ఈ సంకర జాతి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి